భవిష్యత్ తరాలకు విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి అభిప్రాయపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించిన ఆమె 6 టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా పారిపోయాయని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని అన్ని హంగులతో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఏపీ ప్రజలకు బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతున్నారు ఇవాళ బ్రాహ్మణి గారు. మొత్తంగా టీడీపీ గెలుపు పద్యం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకసారి బ్రాహ్మణి గారు మనతో ఉన్నారు, ఒకసారి బ్రాహ్మణి గారితో మాట్లాడతారు. నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉంది మీరు అంటే ఇప్పటి వరకు బిజినెస్ లేకపోతే నాన్నగారు ఇవన్నీ వ్యవహారాలు ఇప్పుడు పూర్తి స్థాయి పాలిటీషియన్ గా మారారు, దాదాపు మొత్తం నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. ఎట్లా ఉంది? నేను పొలిటీషియన్ కాదండి, కానీ నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయడానికి, మన మంగళగిరిని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ రావటం జరిగింది. గత ఎన్నో వీక్స్ నుంచి ఇక్కడే ఉన్నాను, అందరు ప్రేమాభిమానాలు చూస్తున్నాను. ఈ రోజు కూడా మన నారా లోకేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ క్రీడా ప్రాంగంలో ఉన్నాము. ఎక్కడైతే ఎంతో మంది చాలా బెనిఫిట్స్ చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థాపించిన ఎయిమ్స్ ఎంప్లాయీస్ ఇక్కడ టోర్నమెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడే రాజస్థాన్ టీం గెలిచింది. సో ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే నారా లోకేష్ గారు చేశారో, నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరిలో చేశారో నాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఏదైతే మీరు మేనిఫెస్టో చెప్పారు, అక్కడ నుంచి వస్తున్న అదర్ సైడ్ నుంచి వస్తున్న వర్షన్ ఇది నిజంగా ఇది సాధ్యమేనా అని చెప్పి మీరు కొంత బిజినెస్లో కూడా ఉన్నారు. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నిజంగా ఇది పాసిబులా? సాధ్యం ఎందుకు కాదండి. ఇంతకుముందు ఎవరైనా ఏదైనా మేనిఫెస్టోని 100% ఇంప్లిమెంట్ చేయగలిగారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. సో మనం మేనిఫెస్టోలో చూస్తే మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. 1500 రూపీస్ పర్ మంత్, 15,000 రూపీస్ ప్రతి విద్యార్థికి, అంటే 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు. అదే కాకుండా ఎవరైతే జాబ్లెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20 లక్షల జాబ్లు ప్రామిస్ అండ్ గ్యారంటీ చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చేశారండి, ఈసారి కూడా తప్పకుండా చేస్తారు. అదే కాకుండా బస్ రైడ్స్ అండ్ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో నాకు 100% 100% కాన్ఫిడెన్స్ ఉంది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బట్ ఆల్రెడీ దేర్ ఇస్ ఎ సిస్టమ్, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఆ సిస్టమ్ ని మీరు కొంత డెవలప్ చేశారు అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నప్పుడు దానికి మీరేం చెప్తారు? ఏ సిస్టమ్ ఉందండి? అన్నిటిని మెసప్ చేసింది వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఇప్పుడు ఉన్న కరెంట్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి సొమ్ముని, ఎవరి యాసెట్స్ ని తాకట్టుగా పెట్టారు? మీ యాసెట్స్, మన చుట్టూ ఉండే వాళ్ళ యాసెట్స్, మనందరి యాసెట్స్. సో సిస్టమ్ అనేది ఏదైతే ఉండేదో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో దాన్ని మెసప్ చేసిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్. అదే కాకుండా ఇప్పుడు మన పరిశ్రమల గురించి మాట్లాడాలంటే మన మంగళగిరి గురించి మాట్లాడతాం. ఇక్కడ కంపెనీస్ తెచ్చింది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, వేరే కంపెనీస్. దాని తర్వాత ఒక్క కంపెనీ కూడా వచ్చిందా మన మంగళగిరికి? మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చిందా? అప్పుడు TCL ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మన కియా మోటార్స్ ని తీసుకొచ్చింది, ఇండియాలో బిగ్గెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది ఆయన. దాని తర్వాత ఒక్క పెద్ద కంపెనీ అయినా వచ్చిందా? అందరు పారిపోయారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఈరోజు మన అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కరప్షన్ తీసేయాలి, ఇక్కడ ఉన్న క్రిమినల్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలని. అది క్లియర్ గా ఆయనే చెప్పడం జరిగింది. బ్రాహ్మణి గారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సార్లు ఎన్నికలు జరిగితే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ 2 కంపారిజన్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏది ఏమైనా ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి వస్తున్న ఒకే ఒక డౌట్, ఇప్పటి వరకు కూడా ఇది నా రాజధాని అని చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరు అంటారు మీరు? తప్పకుండా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారండి. ఎవరైనా ఎక్కడైనా ఈ వరల్డ్ లో 3 క్యాపిటల్స్ అనేది మోడర్న్ వరల్డ్ లో ఎవరైనా చెప్పారా అండి? అందుకే ఈ రోజు అమిత్ షా గారు మళ్ళీ మన అమరావతికి క్యాపిటల్ తీసుకొస్తాననే కమిట్మెంట్ ఈ రోజు ఇవ్వటం జరిగింది. సో తప్పకుండా ఇక్కడికి వస్తుంది. మన క్యాపిటల్ స్టేట్ అని ఉండము, క్యాపిటల్ కమిట్మెంట్ ఇక్కడికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా అమరావతి పరిధిలో భాగంగా ఉండే నియోజకవర్గం. నిజంగా అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది అని చెప్పి పూర్తి స్థాయి భరోసా మీరు ఇవ్వబోతున్నారు వీళ్ళందరికీ? 100% కేంద్రం సపోర్ట్ కూడా ఉంది దానికి. ఓకే. ఈ ఎన్నిక కూడా ప్రధానంగా అదే అంశం మీద జరగబోతోందా?
అదే కాకుండా మన భవిష్యత్ తరాలకి మన విద్య అందించాలంటే, ఆపర్చునిటీస్ అందించాలంటే, మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం ఏదైతే మనం తిరిగి తీసుకురావాలంటే, మన తెలుగువారి ఆత్మగౌరవం తిరిగి తీసుకురావాలంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఎలక్షన్. థ్యాంక్ యూ మేడం. మీరు పొలిటీషియన్ కాదన్నారు కానీ పర్ఫెక్ట్ గా పొలిటీషియన్ కి సమాధానం చెప్పారు. ఏది ఏమైనా ఇవాళ ఇవాళ ఆత్మగౌరవము, అదే విధంగా అమరావతి అభివృద్ధి అన్న అంశాల మీద ప్రధానంగా ఎన్నిక జరగబోతోంది. ఖచ్చితంగా టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. ఆ తర్వాత కేంద్రం సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలో